పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపిణికి వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభు. మాలో ఉన్న లోటుపాట్లు ఎరిగిన వాడవు తండ్రి. అయా మాకు కావలసిన ఈవులను అందించేవాడవు ప్రభు. ఇగో తండ్రి, నీకు తండ్రి ప్రభు ఏదైతే తండ్రి ప్రభువా మా మేలనిపిస్తుందో అది మాత్రమే జరిగింపచ్చు. మేమేదో మా తండ్రి తెలుగుని ప్రదర్శించేవారుగాను, లేకపోతే తండ్రి మా యొక్క తండ్రి జ్ఞానమును ముందు పెట్టేవారుగా కాకుండా తండ్రి నీ వాక్యము తండ్రి ఏదైతే చెప్తుందో అది మట్టికే చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను మాత్రమే హెచ్చించేవారు ఉంటే సహాయం చేయండి. మాలో ఉన్న తండ్రి ప్రభు చెడును మేము తీసుకుని తండ్రి నీలో ఉన్న మంచిని తండ్రి ప్రభు మేము పెంచుకోవడానికి సహాయం దయచేస్తాం. సమస్తాన్ని మీ చేతులుగా పెంచుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తాం. ప్రతి విషయంలోనూ లొంగిపోతుంది. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా ప్రిపర్లకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు ఆలోచిద్దాం. చాలామంది చాలా విషయాల్లో మనం సమాధానాలు చెప్పలేకపోతూ ఉంటాం. అయితే సోషల్ మీడియాలో కానీ లేకపోతే సమాజంలో కానీ ఎక్కువ కాంట్రవర్సీగా ఉన్న పాయింట్ ఉంది తెలుసా మీకు? ఏంటో తెలుసా? స్వస్థతలు, దీవెనలు. ఇంకా ఇలా మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా ఒక విషయాన్ని టార్గెట్ చేస్తాయి మనుషులు. ఇవన్నీ కూడా మనుషులు ఉన్న ఒక కోణాన్ని ప్రశ్నిస్తాయి. ఏంటా కోణం? ఏంటది? ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ మనల్ని ఎవరైనా ఏదైనా అడిగితే అన్నిటికీ దెబ్బ తగలదు, కానీ మనలో ఉన్న ఒక కోణానికి చాలా భయం పుట్టుకునేంత భయంకరంగా దాన్ని మనల్ని ప్రశ్నిస్తారన్నమాట. అదేంటి తెలుసా? మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. మన ప్రార్థనా జీవితాన్ని పరీక్షించవు, మన వాక్యము జ్ఞానాన్ని పరీక్షించవు, కానీ ఈ దేన్ని పరీక్షిస్తాయంటే మన విశ్వాసాన్ని ఖచ్చితంగా పరీక్షిస్తాయి. ఇదిగో ఎదుటోడు మాట్లాడతారు కదా, ఏమని? మీ దేవుడు మంచోడైతే ఈ కార్యం చేయమను, మీ దేవుడు నిజమైన దేవుడైతే ఇదిగో ఇది జరిగించమను అంటారు కదా. అప్పుడు ఏది అంటే మన వాక్యం చేత ఎన్నో సమాధానం చెప్తాం, మన ప్రార్థన చేత ఎన్నోసార్లు దేవుడి దగ్గర మొరపెడతాం, కానీ ఎక్కడో లోటుపాటు మన విశ్వాసం ఏదైనా మనకి లోపిస్తుందా? ఇది చూడండి, మన సోదరులు కూడా చాలామంది కొన్ని ప్రశ్నలు అంటే మన హృదయాలు ఉండిపోతాయి. దేవుడు నిజంగా పని ఎందుకు చేయట్లేదు? ఇదిగో ఇన్ని సంవత్సరాలు దీని మీద నేను కూర్చున్నాను కదా, దేవుడు ఇస్తాడనే కదా ఇప్పటివరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు, దేవుడు ఇస్తాడనే కదా ఏమీ చేయకుండా ఇలాగే ఊరుకుని చూశాను. దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడు అని మన విశ్వాసం మీద ఈ మాటలు ప్రభావం చాలా దాడి చేస్తాయి. ఆరోగ్యం పోయినప్పుడు ఏది విశ్వాసం? ఇదిగో అవసరాలు తీరలేనప్పుడు ఏది విశ్వాసం? అర్థమవుతుందా? అంటే ఏ జోన్ నుంచి ఏ జోన్కి వెళ్ళి మనం ప్రశ్నించినా ఒకే ఒక్క దాని మీద దెబ్బ తగులుతుంది. అది అనేది ఏంటంటది విశ్వాసం. చూద్దాం, దానికోసం విశ్వాసంకి వచ్చిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం, బాగుంటుంది. ఓకే, చూద్దాం. విశ్వాసం అనగానే మనకి తారసపడే ఒక వచనం ఉంది, చెప్పగలరా? విశ్వాసం అనగానే మన కళ్ళ ముందు అలా వచ్చేస్తుంది వచనం. అది కూడా ఏంటంటే బాగానే ఉన్నారే కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతాం ఒకసారి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైన ఉన్నవాటకు రుజువునై ఉన్నది. చాలా ఇక్కడ ఆ వచనంలో కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను. ఏంటన్నది అదృశ్యమైన వాటి ఉన్నాయని చూస్తుంది విశ్వాసం. అర్థమైందా? విశ్వాసం అంటే అదృశ్యమైన ఉన్నాయి అని చూడగలుగుతాం. నమ్మలేని నమ్మసత్యము కానివి జరుగుతాయని మనం నమ్మడం. అలాగే అసాధ్యమైనవి దేవుడు చేస్తాడంటే అది పొందుకోవడమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏదో కాదు, విశ్వాసం అంటే కనబడేది కాదు, విశ్వాసం అంటే ఇదిగో వాళ్ళకి జరిగింది కదా మేము నమ్ముతున్నాం, నమ్మకం కాదు. అర్థమవుతుందా? అంటే నమ్మకమైనవి చేయడానికో, కనబడినమైనవి చేయడానికో, అసాధారణమైనవి చేయడానికో కాదు, కానీ దేవుడు విశ్వాసం అనేది ఎక్కడ కేంద్రీకరించాడంటే అదృశ్యమైన వాటిని చూడడానికి దేవుడు ఉపయోగించాడు. ఇదిగో నమ్మశక్యమో కానీ ఈ పని జరగదు,
అన్న వాటిని జరిగించినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు కేంద్రీకరించాడు. ఇదిగో అసాధ్యం, ఇదిగో ఇంకా జరగదురా నీ జీవితం ఇంతే అనుకున్నప్పుడు దేవుడు నిలబెట్టి మూల స్తంభంగా ఉన్న వారిని ప్రధాన స్తంభంగా చేసినప్పుడు అలాంటి వారిని చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుని మీద విశ్వాసం ఉంటే ఏదైనా కార్యం మనం పొందుకోవచ్చు. అంటే విశ్వాసం అంటే ఎంత ప్రాముఖ్యమో తెలుసా? క్రైస్తవుడికి తన యొక్క రాత్రి చెప్పారు, బ్లడ్ ప్రవహిస్తుంది కదా, అలా ప్రవహించాలంట విశ్వాసం కూడా. అనువు మీకు ఏముందంటే విశ్వాసం. మీకు ఏం కలిగిందంటే మాకు విశ్వాసం కలిగిందండి. ఎందుకు ఏంటి విశ్వాసం అని మీకు ఉపయోగం ఏంటంటే దేవుడు తన కార్యాన్ని సఫలం చేస్తాడు. ఈరోజు చేయకపోవచ్చు, రేపు చేయకపోవచ్చు, కానీ తన సానుకూల సమయంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఎర్ర సముద్రం అక్కడ పాయలైందంట అని మనం విన్నాం, కానీ పాయలయ్యే అంత భయంకరమైన పరిస్థితి మనకు వచ్చినా మనం విశ్వసించాం. ఎరుకు గోడలు కూలిపోని అంటే మనం విన్నాం, కానీ మన జీవితాల్లో గోడల కింద కట్టిపడిపోయిన ఇబ్బందులు పోతాయి అంటే మనం నమ్మలేం. ఏం జరుగుతుంది ఎన్నిసార్లు చూసిన ఇంతే, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా ఇంతే, ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా చివరికి కన్నీటితో ప్రార్థన చేసినా చివరికి దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదన్న భక్తులు లేరండి, ఎంతోమంది లేరు. కానీ కేరీ తల్భం అనే ఒక భక్తుడు అంటాడు, విశ్వాసం అంటే ఏంటి చెప్పనా? విశ్వాసం అనే పదం పలకడానికి 1 సెకండ్ సరిపోతుంది. విశ్వాసం అనే పదం చదవడానికి 1 నిమిషం సరిపోతుంది. విశ్వాసం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి 1 రోజు సరిపోతుంది. కానీ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి జీవితాంతం కావాలట. ఒక గడియ విశ్వసించాను కదా అంటే సరిపోదట, 1 రోజు విశ్వసించాను కదా అంటే సరిపోదట, 1 నెల 1 సంవత్సరం లెక్కలోకి రావట. మరి ఎప్పుడు దాకా ప్రభు అంటే చూస్తారు కదా ప్రకటన గ్రంథంలో, కడ వరకు ఉన్నవాడికి చూస్తాడు ఆయన జీవ కిరీటాలు ఇస్తాడు. అలాగా దేవుడు జీవితాంతం కోరుకునే ఒక ప్రక్రియ పేరే విశ్వాసం.